జూబ్లీహిల్స్ ఫలితంపై ప్రధాన పార్టీ నేతలు స్పందించారు. ఈ గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందని, హైదరాబాద్ నగర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని హస్తం నేతలు తెలిపారు. ఫలితం నిరాశపరిచినా మరింత బలంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని గులాబీ దళం అంటుంది. ఇక కమలం పార్టీ ఫలితాన్ని మరోలా చూస్తుంది. ఇది జూబ్లీహిల్స్ విజయం కాదు, మస్లీజ్ విజయమని, ప్రజా వంచన కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ ఫైట్ చేస్తుందని పార్టీ నేతలు విమర్శాస్త్రాలు సంధించారు. గెలుపు మా బాధ్యతను మరింతగా పెంచింది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో హైదరాబాద్ నగరంలో సాధారణ ఎన్నికల్లో మాకు పెద్దగా సానుకూలమైన ఫలితాలు లేని సందర్భంలో ఇప్పుడు ప్రజలు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో అభివృద్ధి కార్యాచరణలో ముందుకు వెళ్ళండి, బాధ్యతతో ఈ కార్యక్రమాలను నిర్వహించండి అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. దీన్ని ప్రజల యొక్క ఆశీర్వాదంగా, దీన్ని ఒక బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నాడు స్వీకరించడం జరిగింది. సంవత్సరం క్రితం సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఇవాళ జూబ్లీహిల్స్ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన బేసిక్గా ఉందని చెప్పకనే చెప్పినారు. నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పార్టీ తరఫున సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ, విద్య వైద్యం పట్ల వారికి ఉన్న ఆసక్తి, వారు జరుపుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం బేసిక్గా పోతా ఉంది. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నిక రేపు హైదరాబాద్లో జరగబోయే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ జరిగే ఎన్నికకి విజయానికి నాంది. ప్రజలు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామనే మాట ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇంత మంచి మెజారిటీ ఇచ్చి చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా మా సంక్షేమాన్ని ప్రజలు అందుకున్నటువంటి తీర్థంలో వివరించగలిగినారు. కాబట్టే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మాకు పట్టం కట్టినారు. గెలుపు ఓటములు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, గెలవాల్సింది పార్టీలు కాదు, గెలవాల్సింది ప్రజలు అని. మేము కూడా మనస్ఫూర్తి కోరుకునేది ప్రజాస్వామ్యంలో చర్చ జరగాల్సిందే, మీడియాలో జరగాల్సిందే, బయట జరగాల్సిందే, తప్పకుండా ప్రజల్లో కూడా జరగాల్సిందే. ఈ ఎన్నిక ఎట్లా జరిగింది అనే విషయంలో కూడా చర్చ జరగాలి. ఎందుకంటే ఈరోజు కాదు, మేము నెల రోజుల ముందే చెప్పాం ఎన్ని రకాల అక్రమాలకు కాంగ్రెస్ తెరలేపిందో చెప్పాం. అభ్యర్థి యొక్క సొంత తమ్ముడికి 3 ఓట్లు ఉన్న విషయాన్ని మీ ముందు పెట్టాం, ఆధారాలతో సహా మేము స్పష్టంగా మీ ముందు బయట పెట్టాం. ఎన్నికల కమిషన్ అడిగాం, కోర్టుకు పోయాం. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు పారదర్శకంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం జరగాలని ప్రయత్నం చేసినాం. షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పోలింగ్ డే దాకా ఏమేం జరిగినాయో, ఎన్ని రకాల అక్రమాలు, ఎన్ని రకాల అవకతవకలు, ప్రలోభాలు, ఎన్ని రకాల ఒత్తిళ్ళు, ఇవన్నిటి మీద కూడా చర్చ తప్పకుండా జరగాల్సిందే. ఏదేమైనప్పటికీ సరే, అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు శిరోధార్యం. తప్పకుండా మరి ఇవాళ మేము కూడా ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాం. అట్లాగే మిగతా వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్రను మీరు గమనించారు. ప్రధాన ప్రతిపక్షంగా మేము గెలవాలనే కోరుకున్నాం, సహజంగా గెలుస్తామని ఆశించినాం. బట్ ఎలాంటి నిరాశ లేదు, మా పని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎందుకంటే 2 ఏళ్లుగా లగచర్ల కావచ్చు, హైడ్రా బాధితులు కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, 6 గ్యారెంటీల విషయంలో బాకీ కార్డుల రూపంలో కావచ్చు, ప్రజల తరపున గొంతు ఎత్తడంలో, అట్లాగే మా మీద జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో శాసనసభ వేదిక కానీ బయట కానీ బ్రహ్మాండమైన పాత్ర పోషించాం. రేపటి రోజున కూడా అట్లాగే ముందుకు పోతాం. మనకు తెలుసు జూబ్లీహిల్స్ ఎటువంటి కాన్స్టెన్సీ అని చెప్పేసి. గతంలో దత్తాత్రేయ గారు పోటీ చేసినప్పుడు 2009లో ఆ ఒక కాన్స్టెన్సీ డీలిమిటేషన్ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు అక్కడ మెజార్టీ రాలే. 2014లో కూడా ఆ రోజు తెలుగుదేశము భారతీయ జనతా పార్టీ కలిసి ఉండే కాబట్టి మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. దాని తర్వాత మళ్ళీ బీఆర్ఎస్, ఎంఐఎం ఇద్దరి యొక్క దోస్తానాతో ఆ రోజు వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి చూసినాం మనం. ఎంఐఎం కూడా మొత్తం బీఆర్ఎస్ సపోర్ట్ చేసి ఆ రోజు గెలిపించింది. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు సంతోషాలు సంబరాలు చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో గెలిచిన వాడే తప్పకుండా మేము రెస్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే అది ప్రజల తీర్పు. అది కానీ జూబ్లీహిల్స్ రోజు ప్రజల తీర్పు
అది కాదు. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో ఎంఐఎంకు ఇచ్చినటువంటి తీర్పు అది. జూబ్లీ హిల్స్లో గెలిచినటువంటి కార్యకర్త ఏవైతే క్యాండిడేట్ ఉన్నాడో గతంలో ఎంఐఎం పోటీ చేశాడు కాబట్టి ఈరోజు ఎంఐఎంగానే వాళ్ళు వేశారు ఓటు, కానీ ఆ ఓట్లతోనే మేము గెలిచామని చెప్పేసి బహిరంగంగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ.